హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ అవర్ జిందగీ. ఈరోజు మనం మనాలిలో ఉన్న వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ టిబెటియన్ మానిస్ట్రీ టెంపుల్ని చూద్దాం ఎలా ఉందో. ఇది మనకి మాల్ రోడ్కి దగ్గరనే ఉంటుంది, బై వాక్ వెళ్ళొచ్చు. సో ఇది మనకి ఎంట్రన్స్. సో ఒకప్పుడు టిబెటియన్ ఇంకా చైనా వాళ్ళకి కాన్ఫ్లిక్ట్స్ జరిగాయి. సో అప్పుడు మన ఇండియన్ గవర్నమెంట్ దలైలామా అనే టిబెటియన్కి షెల్టర్ ఇచ్చింది, అతనికి ఇంకా వాళ్ళ టిబెటియన్ కమ్యూనిటీ కొంతమందికి. సో వాళ్ళు వచ్చి ఇక్కడ ఇండియాలో స్టే చేశారు కొన్ని డేస్. సో అలా ఉండే వాళ్ళకి టిబెటియన్ వాళ్ళ కోసమని ఇలా టెంపుల్స్ బిల్డ్ చేశారు కొన్ని. వన్ ఆఫ్ ద టెంపుల్ ఇది. అందులో ఇక్కడ మనకు కనపడేటిది ప్రేయర్ వీల్స్ అంటారు. ఇది మనకు 3 సైడ్స్ ఆఫ్ ద టెంపుల్ ఉంటుంది. ఇలా ఈ ప్రేయర్ వీల్స్ని మనం ఓం మణి పద్మే హంగ్ అని అనుకుంటూ రొటేట్ చేయాలి. ఇన్సైడ్ ఆఫ్ ద టెంపుల్ వ్యూ మనకి ఇలా ఉంటుంది. చాలా కలర్ఫుల్గా వాల్ పెయింటింగ్స్తో ఇంకా స్టాచ్యూస్తో ఉంటుంది. ఇవన్నీ కూడా టిబెటియన్ వాళ్ళ కల్చర్ రిప్రజెంట్ చేస్తూ ఉంటాయి. ఇక్కడ మనకి దలైలామా ఫోటో చూడొచ్చు. టిబెటియన్ కల్చర్ గురించి ఫైట్ చేశాడు కనుక అతన్ని ప్రేయర్ చేస్తారు. ఇక్కడ మాంగ్స్, వీళ్ళందరూ మాంగ్స్ కింద కూర్చొని ఏదో డెకరేట్ చేస్తున్నారు ఫ్లవర్స్తో. బుద్ధిస్ట్ మాంక్స్ని మనం ఇక్కడ చూడొచ్చు ఈ టెంపుల్కి వస్తే. ఈ టెంపుల్ అంతా కూడా మనకి వుడ్తోనే కన్స్ట్రక్ట్ చేశారు. సో మనం పైకి వస్తే మెడిటేషన్ హాల్ ఉంటుంది. ఇక్కడ మనకి చాలా రకాల స్టాచ్యూస్, పెయింటింగ్స్, ఆర్ట్స్ ఇంకా ఫ్లాగ్స్ అవి కనబడతాయి. ఈ బుద్ధ స్టాచ్యూ వచ్చేసి 4.5 ఫీట్ ఉంటుంది. మెడిటేటివ్ పోస్టర్లో ఉంటుంది. సఖ్యముని అని అంటారు ఈ బుద్ధ స్టాచ్యూని. సో ఇక్కడికి వచ్చి మనం మెడిటేషన్ చేసుకోవచ్చు. చాలా పీస్ఫుల్గా ఉంటుంది టెంపుల్ అంతా కూడా. హిమాచల్ ట్రెడిషనల్ గెటప్ వేసే వాళ్ళు ఇక్కడ కూడా ఉంటారు. సో మీకు ఒకవేళ హిడింబా టెంపుల్ దగ్గర మిస్ అయితే ఇక్కడ కూడా ట్రై చేయొచ్చు. ఇక్కడ మనకి టెంపుల్ రైట్ సైడ్లో ఇంకో చిన్న టెంపుల్ లాగా ఉంది. సేమ్ అలాగే వాల్ పెయింట్స్తో టెంపుల్ అంతా కూడా కవర్ చేశారు. ఇంకా ప్రేయర్ వీల్ ఉంది, దాని చుట్టూ తిరుగుతూ ప్రే చేసుకోవాలి వీళ్ళ ట్రెడిషన్ ప్రకారం. ఇంకా వాళ్ళ కల్చర్కి తగ్గట్టు అన్ని పెయింటింగ్స్ వేశారు బుద్ధవి. సో ఇది వచ్చేసి మనకి ఎంటైర్ టెంపుల్ యొక్క వ్యూ. మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. అండ్ మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.